ಸರ್ సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ESC Vlogs. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనమైతే ఇప్పుడు బెంగళూరులో అయితే ఉన్నాం అనమాట. మన Xenion 100 అయితే తీసుకొని షెల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నేనైతే ఫైనల్గా DJI వాళ్ళ ఆస్మో యాక్షన్ 6 అయితే కూడా తీసుకునేసాను. అండ్ మన బైక్ అయితే ఇప్పుడు ఉంది కదా పక్కన, ఇప్పుడు మనం దేంట్లో వెళ్తున్నామో షెల్కి అయితే చూపిస్తాను చూడండి. సో మన వెనకాల కనిపిస్తున్న తార్ రాక్స్ ని తీసుకెళ్తున్నాము. అండ్ దాంతోపాటు ఇప్పుడైతే మనం లోపల 6R అయితే మనం Insta 360 అయితే ఫిట్ చేయబోతున్నాం ఇప్పుడు ప్రశాంతంగా. దీంట్లో మనకైతే ఫుల్ సిస్టమ్ యాక్సిల్ ఎగ్జాస్ట్ అయితే ఉందన్నమాట. మన కార్తిక్ అయితే ఆరో నుంచి దీనికైతే షిఫ్ట్ చేసాడు. హే కార్తిక్ బాయ్, సే హై టు ది కెమెరా. సో మన 6R అయితే ఇప్పుడు కోల్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఫుల్ సిస్టమ్, అస్సలు నిజంగా చాలా టూ లౌడ్ ఉంది. అండ్ దాంతోపాటు బాయ్ ఒకసారి టేల్ ఆన్ చేయవా, ఒకసారి టేల్ లైట్ని కూడా చూడండి. దిస్ ఈజ్ అ మాడ్, క్రేజీగా ఉంది. మనకైతే ఇప్పుడు దీని నుంచి బ్యాక్ షాట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు మన బైక్ని అయితే స్టార్ట్ చేద్దాం పదండి గాయ్స్. ఇప్పుడు మన బైక్ని అయితే ఆన్ చేసేద్దామా, చలో. మన బండి అయితే కోల్ స్టార్ట్ అయ్యేలోపు ఆ బండి ఫినిష్ అయితే చేసేద్దాం. తార్ లోపల వాటర్ అయితే పోబోతున్నాం అనమాట. ఎందుకో తెలుసా, మనోడికైతే విండో క్లీన్ కావట్లేదు. మన దగ్గర ఇప్పుడు ఏమైతే ఫ్లూయిడ్స్ లేవు అనమాట వేయడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి వాషర్ ఫ్లూయిడ్ లేదు కాబట్టి వాటర్ అయితే వేసేస్తున్నాం, క్లీన్ వాటర్. ఇప్పుడు మనం అయితే 6R అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ది బహుమత్ సౌండ్ నేనండి ఒకసారి ఎంత లౌడ్ ఉంటుందో. ఇంకా ఈ ఏరియా వాళ్ళు వీడిని ఏమనకపోవడమే ఇంకా ఆశ్చర్యం. స్టార్ట్ అయిపోయింది. పెరుగుతూ పోతుంది కోల్ స్టార్ట్, తగ్గదు అది మెల్లమెల్లగా. ఇది పెరుగుతూ ఉంటుంది. బీస్ట్ తార్, Z9, 6R క్రేజీ లైనప్. ఇంకా షెల్ దగ్గర అయితే ఇంకా పెద్ద పెద్ద లైనప్ అయితే రాబోతుంది మనకి. మన ఫస్ట్ మోటో వ్లాగ్ ఇన్ యాక్షన్ 6. చలో మన కార్తిక్ లీడ్ చేయరా నువ్వే. టూ లౌడ్. షెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనైతే మా ఇంటర్కామ్స్ని కూడా అయితే కనెక్ట్ చేస్తాను. సో మనకైతే వాడి ఆడియో కూడా ఎన్నైతే వినిపిస్తుంది మీకు. ఫుల్ రైడరా టిఫ్టీ బాయ్ బ్రో. టెయిల్ లైట్ చూడండి ఒకసారి, ఇండికేటర్తో పాటు అయితే వస్తుంది మనకి. సూపర్ ఉంది. సో యా, యాజ్ ఐ వాజ్ సేయింగ్, మనకైతే 8K ఎంతో పడిందంట టేలు. వర్షం పడింది, రోడ్ అంతా కూడా చాలా చెమ్మగా ఉంది. బాయ్ దేఖ్యా రియాక్షన్స్ దేఖ్రా. షిట్ రే, రాయి ఎగిరి పడిందిరా రే. రియాక్షన్స్ అసలు बाइक इधर स्ट्रेट लेफ्ट. అది ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన కుక్క. బాయ్ తోలలేకపోతున్నాను బాయ్ వీడిని ఎక్కించుకొని. బాయ్ పోలీస్. నో డ్రాగ్ రేస్ సార్. ಸೌಂಡೇ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ನೋಡಿ ಡಿಫೆನ್ಸ್ ಇಲ್ಲ ಸರ್. ಯಾವ ಸೈಲೆನ್ಸ್
ఏ దానికే ఉందిరా, బండికే ఉందిరా. ఏ ఇక్కడి నుంచి రారా, ఇక్కడి నుంచి వచ్చేయరా రే, వచ్చేయరా నువ్వు. ఏ స్లోగరా. సో గైస్ ఒక చిన్న ఫ్యూయల్ స్టాప్ తర్వాత మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఫుల్ సిస్టమ్ సౌండ్ ఇక్కడ ఇందాము. చలో ఫుల్ ఇవ్వరా, ఫుల్ థ్రాట్లు ఇచ్చి ఉండాల్సింది. ఆడ కూర్చుంటారా. అయ్యో. సో గైస్ మనమైతే ఇప్పుడు విష్ణుని అయితే కార్లో అయితే కూర్చోమని చెప్పాము. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ అస్సలు రావడం లేదు, పిల్లని ఎవరిని ఎక్కించుకొని భయం అవుతుంది. ఎందుకంటే తెలిసిందే కదా, మనం దోలేదు వేరే, వెనకాల ఒకరిని ఎక్కించుకొని దోలేదు వేరే. మన వాళ్ళు అయితే ఎట్లా జుగాట్ చేశారు. చలో కార్తీక్ వెనకాల రైడర్ వీలీలు లేపుకొని వచ్చాడు బా. ఎంహెచ్ రిజిస్ట్రేషను. రే కెమెరా కిందకు వచ్చేసిందిరా. స్లో ఆప్. కెమెరా కిందకి రే ఆపు. కెమెరా కిందకుంది. ఒకసారి కెమెరాని చూడు. పడలేదురా, కిందకుందిరా కెమెరా, జస్ట్ మిస్. స్టాక్ 6R. ఇప్పుడు ఫైనల్గా మనమైతే 6Rని అయితే నడబోతున్నాం. వెహికల్ని అయితే స్వాప్ చేసుకోబోతున్నాం. అండ్ మనమైతే ఇక్కడ Insta360 కూడా కనెక్ట్ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ కనెక్షన్ ఫాల్ట్ అయిపోయింది అనమాట. సో లెంత్ చాలా తక్కువ పెట్టుకున్నా, బట్ కొంచెమన్నా వస్తుందని ఒక చిన్న హోప్ అయితే ఉంది నాకు. బట్ లెట్స్ సీ. కృష్ణ వాసుదేవ హరి పరమాత్మ కృష్ణ గోవింద అనమాట.
అయితే మన బైక్స్ని అయితే షెల్ దగ్గరికి అయితే పార్క్ చేసాము ఇప్పుడు. అండ్ ఇక్కడ మన తార్ రాక్స్ అయితే ఉందన్నమాట. మొత్తం హెల్మెట్స్ అని దాని లోపల అయితే పెట్టేశాము. అండ్ మన వాళ్ళు అయితే కాఫీ అయితే ఆర్డర్ చేశారు. నేనైతే ఏమీ అయితే ఆర్డర్ చేయలేదు. ఈ బుడ్డోడు అయితే తీస్తూ నా బండిని అయితే కూడేశాడు. దీన్ని ఎత్తుకొని, ఏమిరా నా బండిని ఎందుకురా కొట్టినావు నువ్వు, నీకు రైడింగ్ జాకెట్ ఒకటి నీకు మళ్ళా ఉండు బా. మేమైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చునేసి మా క్లిప్స్ అన్నిటిని అయితే చూసుకుంటున్నాం అనమాట, ఎలా వచ్చిందనేసి. నాకైతే ఈ డ్రెస్ బాగుంటుందని చెప్పి వేసుకొని వచ్చాను అనమాట 360లో. కానీ షర్టే లేసిపోతుంది పైకి మొత్తం. ఇంకేం చేసి వీడియోని చూడలేను ఇప్పుడే. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకైతే 2:30కి వచ్చేసి S1000 RR అండ్ దాని తర్వాత హయాబుసా అయితే రాబోతుంది. కాబట్టి మనమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవ్వబోతుంది. ఇంకా 1:45 టైము. సో 2:30కి వస్తా అన్నారు వాళ్ళు. కార్తిక్ అయితే ఇదండి వీడియోలు చూసుకుంటా అన్నాడు వాళ్ళు. ఏమో మొత్తానికి ఫస్ట్ టైం జీవితంలో జాకెట్ వేసుకొచ్చాడు. BMWs నుంచి ప్రతి ఒక్కటైతే వస్తున్నాయి అనమాట. దానికి ఒక BMW కార్ అయితే వచ్చింది 340i. ఇంకా GTs ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వీడైతే మంచి అవుట్ఫిట్ వేసుకొచ్చాడు చూడండి అసలు. ఏం బాయ్ గుండు బాయ్. నువ్వు తిరుపతి నుంచి ఎట్టొచ్చావురా, మీ నాయన నీకు చెప్తాను నేను. BMW మాత్రం క్రేజీ ఉంది. ఐస్ నుంచి కార్బన్ ఫైబర్ వేయించాడు సైడ్ మొత్తం. సో గైస్ ఇప్పుడే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఉంటే పోలీస్ మా వాళ్ళు వచ్చేసి బండి తీయండిరా బై పిల్లలు అన్నారనమాట. సో బండి అయితే తీసి ప్రశాంతంగా గడిపెట్టేసి మళ్ళీ ఇక్కడే కూర్చున్నాము. మనం 2:30 చెప్పాడు కదా, టైం ఎంత అయింది బాస్? 3:30 అవుతుంది. బండిలు రాలా. వాళ్ళు పెట్రోల్ బంకు అది వస్తూనే ఉన్నారు మన వాళ్ళు. లేట్ అవుతుంది. మనవాడు ఇక్కడ కూర్చోబెట్టేశాడు మనల్ని అయితే ఇక్కడే. సో గైస్ ఫైనల్గా మన లైనప్ అయితే సెట్ అయిపోయింది. సో మనకైతే ఇక్కడ ఒక బూజా, ఒక S1000, ఒక Z9 అండ్ ఒక 6R అయితే ఉంది. సో కొత్తగా వచ్చిన S1000 RR అయితే నిజంగా క్రేజీ లుక్స్ ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. ఇక్కడ అందరూ అయితే షార్ట్స్ అయితే తీస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్ళాము. బట్ ఒకసారి అయితే మీకు వెహికల్స్ అన్నిటిని డీటెయిల్గా క్లోజ్గా అయితే చూపిద్దాం. బా సెక్సీ ఉంది. S1000 27 జూన్ 2027 చెప్తా. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇట్స్ ఆల్రెడీ 4:06. చాలా లేట్ అయిపోయింది. ఫ్లేమ్స్ చూడండి, మనోడు కొంచెం ఫ్లేమ్స్. సో గైస్ ఫైనల్గా మనం అయితే ఇంటి దగ్గరికి అయితే చేరిపోయాం. అండ్ అవర్ రైడ్ కూడా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 4:33 అవుతుంది. సో యా వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఓవర్ దేర్. మన బైక్తో కూడా మనమైతే ఈ మధ్య చాలా ఫన్ చేస్తున్నాం అనిపిస్తుంది నాకైతే. ప్రతిసారి ఫోక్ సీల్స్ అయితే చెక్ చేసుకుంటానా, ఇదంతా బుడద పడి ఉండదు. ఎందుకంటే చెప్పలేం, వీలీస్ ఎక్కువ లేపుతున్నాను నేను ఈ మధ్య. ఎప్పుడు ఇట్లా లేపేటండి కాదు, ఇప్పుడేమో లేపేస్తున్నావు అని. అండ్ ఇంకా బెంగళూరు రోడ్స్ ఏం పెద్దగా ఏముండవు. ది బ్యూటిఫుల్ 6R. యా